ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మన భారతీయ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటైన దసరా గురించి. ఈ వీడియోలో దసరా పండుగ యొక్క చరిత్ర, ప్రాముఖ్యత, ఆచారాలు, వేడుకలు మరియు దీని వెనుకున్న స్పిరిచువాలిటీ గురించి మీతో పంచుకోబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ఎండ్ వరకు చూడండి. గైస్, మేము అందించే నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ తెలుగు విద్యాలయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ముందుగా దసరా పండుగ అంటే ఏమిటి? దసరా లేదా విజయదశమి భారతదేశంలో ఘనంగా జరుపుకునే హిందూ పండుగ. సరదాగా చూస్తే నిజానికి హిందువులకే కాదు, మన ఇండియాలో ఈ పండుగ అంటే అందరికీ ఇష్టమే. ఎందుకంటే ఫస్ట్ అందరికీ హాలిడేస్ వస్తాయి, అలాగే మన ఫ్రెండ్స్ ఇంకా పక్కింటి వారి నుండి రకరకాల పిండి వంటలు వస్తాయి, ఇంకా బంధువులు మన ఇళ్ళకి రావడం, అలాగే మనం బంధువుల ఇళ్ళకు వెళ్ళడం, ఇలా దసరా అందరికీ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇక విషయానికి వస్తే ఈ పండుగ మన సంస్కృతిలో అధర్మంపై ఎప్పుడు ధర్మమే విజయాన్ని సాధిస్తుందని గుర్తు చేస్తుంది. దసరా అనే పదం దశ ఇంకా హర అనే సంస్కృత పదాల నుండి వచ్చింది. దశ అంటే 10, ఇంకా హర అంటే ఓడించడం అని అర్థాలు వస్తాయి. ఈ పండుగ ఆశ్వయుజ మాసంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో శరన్నవరాత్రుల తరువాత 10వ రోజున జరుపుకుంటారు. దసరా చరిత్ర మరియు పురాణ కథలు. దసరా పండుగ వెనుక 2 ప్రధాన పురాణ కథలున్నాయి. మొదటిది రామాయణం, రాముడు రావణాసురుని సంహరించడం. రామాయణం ప్రకారం శ్రీరాముడు రాక్షసరాజు రావణాసురుడిని 10వ రోజున సంహరించాడు. రావణుడు సీతమ్మను అపహరించిన తరువాత రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు మరియు వానర సైన్యంతో కలిసి లంకకు వెళ్ళి రావణుడితో 10 రోజులు యుద్ధం చేసి చివరకు విజయం సాధించాడు. కాబట్టి ఈ విజయాన్ని స్మరించుకుంటూ దసరా రోజున రావణ దహనం చేస్తారు. రెండవది మహిషాసురమర్దిని దుర్గమ్మ విజయం. ఈ కథ ప్రకారం దేవి భాగవతం లేదా దేవి మహాత్మ్యం ప్రకారం దుర్గాదేవి మహిషాసురుని సంహరించింది. మహిషాసురుడు దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు. అప్పుడు దేవతలందరూ కలిసి దుర్గాదేవిని సృష్టించారు. ఆమె 9 రోజుల పాటు మహిషాసురుడితో యుద్ధం చేసి 10వ రోజున అతన్ని సంహరించింది. ఈ విజయాన్ని విజయదశమిగా జరుపుకుంటారు. ఇప్పుడు దసరా ఎలా జరుపుకుంటారో చూద్దాం. దసరా జరుపుకునే విధానం భారతదేశంలో ప్రాంతాన్ని బట్టి మారుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నవరాత్రి మరియు దసరా. ముందుగా చెప్పుకున్నట్టు దుర్గాదేవి 9 రోజుల పాటు మహిషాసురుడితో యుద్ధం చేసి 10వ రోజున అతన్ని సంహరించింది. ఈ యుద్ధం చేసిన 9 రోజులు నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ 9 రోజులు దుర్గాదేవి యొక్క వివిధ రూపాలను పూజిస్తారు. అవి ఏంటంటే శైలపుత్రి. ఈ రూపాన్ని మొదటి రోజు జరుపుకుంటారు. ఈ రూపం అమ్మవారు హిమాలయాల రాజు కుమార్తె, సృష్టి శక్తికి సంకేతం. బ్రహ్మచారిణి. ఈ రూపాన్ని 2వ రోజు పూజిస్తారు. ఈ రూపం అమ్మవారు తపస్సు మరియు జ్ఞానానికి ప్రతీక. చంద్రగంట. ఈ రూపాన్ని 3వ రోజు పూజిస్తారు. ఈ రూపం అమ్మవారు శాంతి మరియు ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. కూష్మాండ. ఈ రూపాన్ని 4వ రోజు పూజించుకుంటారు. ఈ రూపం అమ్మవారు విశ్వ సృష్టికర్త, శక్తి యొక్క మూలం. స్కందమాత. ఈ రూపాన్ని 5వ రోజు పూజిస్తారు. ఈ రూపం అమ్మవారు కార్తికేయుని తల్లి, రక్షణ శక్తి. కాత్యాయని. ఈ రూపాన్ని 6వ రోజు పూజిస్తారు. ఈ రూపం అమ్మవారు యోధురాయని దేవి, ధర్మం కోసం పోరాడుతుంది. కాలరాత్రి. ఈ రూపం 7వ రోజున పూజిస్తారు. ఈ రూపం అమ్మవారు చీకటి శక్తులను నాశనం చేస్తుంది. మహాగౌరి. ఈ రూపాన్ని 8వ రోజు పూజిస్తారు. ఈ రూపం అమ్మవారు శుద్ధత మరియు శాంతికి సంకేతం. సిద్ధిదాత్రి. ఈ రూపాన్ని 9వ రోజు పూజిస్తారు. ఈ రూపం అమ్మవారు ఆధ్యాత్మిక జ్ఞానం మరియు సిద్ధిని ప్రసాదిస్తుంది. ఇలా 9 రోజులు దుర్గాదేవి పూజలు, భక్తి గీతాలు ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రావణ దహనం. ఉత్తర భారతదేశంలో రావణుడి బొమ్మను తయారు చేసి దానిని దహనం చేస్తారు. ఇది శ్రీరాముడు సీతాదేవి కోసం చేసిన యుద్ధంలో రావణుడిపై విజయాన్ని సూచిస్తుంది. ఇలా రావణుని దహనం చేసేటప్పుడు ఆ దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయుధ పూజ మరియు సమీ పూజ. తెలుగు రాష్ట్రాల్లో దసరా అనగానే ఖచ్చితంగా ఆయుధ పూజ గుర్తొస్తుంది. దసరా రోజునే ఈ ఆయుధ పూజ చేస్తారు. ఇంట్లో ఉన్న ఆయుధాలు, పనిముట్లు, పుస్తకాలు, వాహనాలను పూజిస్తారు. అలాగే సమీ పూజ కూడా చేస్తారు. ఇది విజయానికి సంకేతం. దసరా కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది మనలోని చెడు గుణాలను ఓడించి మంచి గుణాలను అలవరుచుకోవడానికి. రావణుడు అహంకారం, కోపం, కామం వంటి చెడు గుణాలకు ప్రతీక. రాముడు ధర్మం, సత్యం మరియు నీతికి సంకేతం. ఈ పండుగ మనలోని రావణుడిని ఓడించి రాముడిని ఆహ్వానించమని చెబుతుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో దసరా వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి ఆలయం, విజయవాడలో కనకదుర్గ ఆలయం, శ్రీశైలంలోని బ్రహ్మరాంబదేవి ఆలయం వంటి ప్రదేశాలు భక్తులతో కిటకిటలాడతాయి. వీలుంటే ఎప్పుడైనా వెళ్ళి వాటిలో దసరా జరుపుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే బతుకమ్మ పండుగ కూడా దసరా సమయంలో తెలంగాణలో జరుపుకుంటారు. ఇది స్త్రీలు పూలతో బతుకమ్మను అలంకరించి ఆడిపాడే సంప్రదాయం. దసరా మనకు ధైర్యం, నీతి మరియు సత్యాన్ని నేర్పిస్తుంది. ఈ పండుగ సమయంలో మన కుటుంబంతో కలిసి సంతోషంగా గడపడం, ఒకరినొకరు గౌరవించడం మరియు సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడం చాలా ముఖ్యం.
సో గాయస్, ఈ దసరా మీ జీవితంలో కొత్త ఆశలు సంతోషాలు తీసుకురావాలని కోరుకుంటున్నాము. మీరు ఈ పండుగను ఎలా జరుపుకుంటారో కామెంట్స్లో మీ అనుభవాలు షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ హ్యాపీ దసరా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.